ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివ సంబంధమైనటువంటి అనేక అంశాలని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున శివ మహాపురాణ అంతర్గతమైనటువంటి రుద్ర సంహితలో ఉన్నటువంటి త్రిపురాసుర సంహార గాథని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శౌనకాది మహర్షులు వింటూ ఉన్నారు శ్రద్ధగా నైమిషారణ్యంలో మీలాగానే. అప్పుడు సూత పౌరాణికుడు, ఓ శౌనకాది మహర్షులారా, పూర్వం ఋషి సత్తముడైనటువంటి సనత్ కుమారుడు మా గురువు గారైనటువంటి వ్యాస మహర్షికి చెప్పినటువంటి త్రిపురాసుర సంహార గాథను మీకు చెప్తాను వినండి అంటున్నాడు. వ్యాసుల వారికి సనత్ కుమారుడు చెప్పాడు. సనక సనందనాదుల్లో ఒకడు సనత్ కుమారుడు. ఆయనే సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. ఇందులో లోకనీతి ఉంది, తత్వం కూడా ఉన్నాయి అంటున్నాడు సూతుడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ మూడింటిని త్రిగుణాలు అంటాం. ఆ త్రిగుణాలే ఈ కథలో త్రిపురాలు, 3 పురాలు. అయితే మానవుడు త్రిగుణాతీతుడైతే కాని మోక్షం పొందలేడు. ఈ 3 గుణాలకి అతీతంగా ఉండాలి. ఆ త్రిగుణాలను జయించే ఉపాయాన్ని చెప్పేటటువంటి గాథే ఈ త్రిపురాసుర సంహార గాథ. ఇదే ఇందులో తాత్విక రహస్యం. సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమే. త్రిమూర్తులు కూడా త్రిగుణాత్మకులే. విష్ణుమూర్తి సత్వగుణోపేతంగా ఉంటాడు, బ్రహ్మదేవుడు రజోగుణోపేతుడిగా ఉంటాడు, రుద్రుడు తమో గుణోపేతుడిగా ఉంటారు. ఆ 3 గుణాలు ఉండడం వల్లే వాళ్ళు 3 రకాల పనులు చేయగలుగుతున్నారు. కాబట్టి త్రిగుణాల యొక్క సమస్థితి ఏదైతే ఉందో అది శాంతి. ఆ త్రిగుణాలు గనక ప్రకోపించినయా లోకంలో ప్రళయం సంభవిస్తుంది. అదే ఒక వ్యక్తి విషయంలో అయితే అది రోగం అవుతుంది. ఆ త్రిగుణాలే లోకంలో సుఖ దుఃఖాలకి కారణభూతం అవుతున్నాయి. సత్వగుణం కూడా బాధిస్తుందా అని అంటే అది కూడా ఒక విధమైనటువంటి అహంకారాన్ని పెంచుతుంది. దాన్నే సాత్విక అహంకారం అంటారు. మంచి పనులు చేస్తూ ఉంటాడు, మేం చేశానని చెప్పుకుంటూ ఉంటాడు, ఇది సాత్విక అహంకారం. దానాలు చేస్తూ ఉంటాడు, నేను దానాలు చేశానని చెప్పుకుంటూ ఉంటాడు. కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదని కదా మన పెద్దవాళ్ళు చెప్పింది. దీన్ని సాత్విక అహంకారం అంటారు. అయితే ఏ అహంకారం అయినా కూడా అనర్థహేతువే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది సాత్వికం కావచ్చు, రజోగుణంతో నిండి ఉండొచ్చు, తమో గుణంతో నిండి ఉండొచ్చు. కాకపోతే రజోగుణం తమో గుణంతో నిండినటువంటి అహంకారం మరింత ప్రమాదకరం సాత్విక అహంకారం కంటే. అహంకార వినాశనమే
జీవన్ముక్తికి కారణమవుతుంది. అంటే ఇక మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది. అహంకారం నశించినటువంటి వాడు పునర్జన్మకి కారణభూతమైనటువంటి ఆ విత్తనాన్ని నశింపజేసుకున్నట్టే. ఆత్యంతిక దుఃఖ నివృత్తి రూపం పునర్జన్మ రాహిత్యమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే మోక్షము. అహంకారం అంటే నేను అనేటువంటి భావన, నాది అనేటువంటి భావన. నేను అనేది అహంకారం అయితే నాది అనేది మమకారం. ఈ అహంకార మమకారాలే మనిషిని పతనం చేస్తాయి. అందువల్ల ఈ భావన ఏదైతే ఉందో, నేను అనేటువంటి భావన లోకంలో శరీరంతో తాదాప్యాన్ని చెంది ఉంటూ ఉంటుంది. అంటే శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు వాడు. అది ఉన్నంత వరకు నాది అనేటువంటి భావన ఉంటుంది, అది పోదు. అంటే నేను అనే దాని నుండి నాది వరకు వ్యాపిస్తూ ఉంటుంది. ఈ నాది అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో, ఈ మమకారం ధన సంపాదన, దాని ద్వారా వస్తువుల సంపాదన, వాటి వల్ల సుఖాలు పొందటం, ఇవన్నీ కలుగుతాయి. ఓ ఋషులారా, అందువల్ల నేను అనేటువంటి భావాన్ని దేహం మీద నుండి ఆత్మ వైపుకు మళ్లించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అనేది సర్వవ్యాపకం, పూర్ణమైనది. కాబట్టి మనకి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే పూర్ణత్వం సిద్ధించినట్లు అవుతుంది. భగవద్గీతలో కూడా ఆత్మ సంయమ యోగం చెప్పాడు కదా భగవంతుడు శ్రీకృష్ణుడు. ఆ పూర్ణత్వం సిద్ధించిందా అదే మోక్షం. దీనికి నిష్కామమైనటువంటి కర్మాచరణ చేయడం ఒక్కటే ఉపాయం. భగవద్గీతలో కూడా కర్మలు మానుకోమని చెప్పల. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు కదా భగవంతుడు. అంటే కర్మల చేయడంలో మనకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాన్ని ఆశించకూడదు అన్నాడు. దానినే నిష్కామ కర్మ అంటారు. ఇప్పటికీ మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా చిట్ట చివరికి ఏతత్ఫలం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు అని కానీ, పరమేశ్వరార్పణమస్తు అని కానీ అంటూ ఉంటాం కదా. ఎందుకని? మన మీద కర్తృత్వ భావన పెట్టుకోకుండా ఉంటాం. దీన్ని గనక అనుష్ఠానం చేస్తే మనం నిత్య జీవితంలో కర్మలను ఆచరించడం వల్ల వచ్చేటటువంటి ప్రతిబంధకం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఇది అంటే నిష్కామ కర్మ చేయడం వల్ల మనకి ప్రతిబంధకాలు జరిగిపోతాయి. అంటే ఇక్కడ కర్మ రూపంలో ఉండే ప్రతిబంధకం ఏదైతే ఉందో అది మనకి పునర్జన్మ రూపంలో సంప్రాప్తిస్తుంది. మళ్ళీ పుట్టవలసి వస్తుంది. తిరిగి జన్మించకపోవడమే మోక్షం కదా. పునరావృత్తి రహితమైనటువంటిదే కదా మోక్షం. అదే శ్రీ కైవల్యము అంటాం కదా. ఈ నిష్కామ కర్మాచరణ ద్వారా మానవుడు ఇహలోకంలో సుఖాన్ని పొందుతాడు, పరలోకంలో మోక్షాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. కాబట్టి నిష్కామ కర్మాచరణ అనేది తప్పకుండా ప్రతి మానవుడు చేయాలి. వేదంలో చెప్పబడినటువంటి అటువంటి పవిత్ర గాథను మీకు చెబుతున్నాను వినండి అంటున్నాడు. అంటే ఒక అంశం చెప్పేటప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి ఒక ఉపోద్ఘాతం ఇచ్చినప్పుడు ఆ అంశాన్ని బాగా పట్టుకోవడానికి, బాగా శ్రద్ధగా వినడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని సూత పౌరాణికుడు తనదైన శైలిలో చెప్తూ ఉన్నాడు. నేను కూడా యథాశక్తి మీతో పంచుకుంటున్నాను. ఓ తపోధనులారా, మీకు గతంలో కుమారస్వామి తారకాసురుని సంహరించినటువంటి గాథ చెప్పాను. ఆ తారకాసురుడికి 3 కొడుకులు. చూడండి, పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండో వాడి పేరు విద్యున్మాలి, మూడో వాడి పేరు కమలాక్షుడు. ఈ 3 సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు,
ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, దృఢమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, మనో నిగ్రహం కలిగిన వాళ్ళు, సత్యవాక్య పరాయణులు. రాక్షసులకు ఉండకూడని గుణాలు కూడా వీళ్ళల్లో ఉన్నాయి. కాకపోతే వీళ్ళల్లో ఉండే అవలక్షణం ఏంటంటే దేవతాద్రోహులు, ఋషిద్రోహులు. ఈ ముగ్గురు తమ తండ్రి మరణానికి దుఃఖపడి ఆలోచించారు. తండ్రికి మృత్యువు సంప్రాప్తించింది ఎన్ని వరాలున్నా, కాబట్టి మనం మృత్యువును జయించాలి అనేటువంటి ఆలోచన చేశారు వాళ్ళ ముగ్గురు. ఆ సంకల్పంతో సకల భోగాలను విడిచిపెట్టారు. మేరు పర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ తీవ్రమైన తపశ్చర్యలో మునిగిపోయారు. రాక్షసులకు ఉండే లక్షణం ఏంటంటే తపస్సు భయంకరంగా చేస్తారు, శరీరాన్ని కష్టపెట్టి చేస్తారు. ఎట్లా చేశారట వాళ్ళు? వేసవి కాలంలో పంచాగ్ని మధ్యమంలో చేశారు. అంటే 4 పక్కల మంటలు పెట్టుకుంటారు, పైన భగభగమండే సూర్యుని చూస్తూ తపస్సు చేస్తారు. దీన్ని పంచాగ్ని మధ్యం అంటారు. వర్షాకాలంలో అయితే ఆ వానలో తడుస్తూ నిలబడి తపస్సు చేశారు. అదే చలికాలంలో ఏం చేశారు? కంఠం వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేశారు. అంటే ప్రాణాలు పోతాయి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా బ్రహ్మదేవుడి గురించి మహోగ్రమైన తపస్సు చేశారు ఈ ముగ్గురు. ఎందుకని? మృత్యువుని జయించాలి. ఇది వాళ్ళ ఆలోచన. కొంతకాలం కందమూలాలు మాత్రమే భక్షించారు. మరికొంతకాలం కందమూలాలు కూడా మానేసి మంచినీళ్లు మాత్రమే తాగుతూ తపస్సు చేశారు. ఆ తరువాత మంచినీళ్లు కూడా మానేశారు. కేవలం వాయువును మాత్రమే పీల్చుకుంటూ తపస్సు చేశారు. ఆ తరువాత వాయువును కూడా బంధించారు. ధర్మంతో జీవిస్తూ లోకాలన్నీ కూడా వ్యాకులపాటు పొందిని అంత ఘోరమైన తపస్సు చేశారు వీళ్ళు. అంటే ధర్మాచరణలో ఉన్నారు వాళ్ళు, తపస్సులో. వీళ్ళ భయంకరమైన తపస్సు వల్ల లోకాలన్నీ కూడా వ్యాకులపాటు పొందిని. వాళ్ళ తపస్సుకు మెచ్చి దేవతలందరూ మొరపెట్టుకుంటే, మా అందరికీ ఊపిరి రావట్లేదు, ఉక్కపోత వస్తుంది, వేడికి తట్టుకోలేకపోతున్నాం అని మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు వాళ్ళ ముగ్గురికి. నాయనా, మీరు చేసిన మహోగ్రమైన తపస్సు నన్ను కదిలించింది. మీకు ఏం వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. వాళ్ళన్నారు, ఓ పద్మసంభవ, ఓ బ్రహ్మదేవ, ఏ ప్రాణి చేత కూడా మాకు చావు లేకుండా వరం ఇవ్వు అన్నారు వాళ్ళు. ఏ ప్రాణి చేత మేము చావకూడదు అంటున్నారు. అలాగే ముసలితనం కానీ రోగాలు కానీ మా దగ్గరకు కూడా రాకూడదు. నిమిషంలో మృత్యువు కబళించి వేస్తూ ఉంటే ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధన కనక వస్తు వాహనాలు ఇదంతా వ్యర్థమే కదా బ్రహ్మదేవ. కాబట్టి మరణం లేనటువంటి శాశ్వత జీవితాన్ని ప్రసాదించు విరించి అన్నారు వాళ్ళు. 3 లోకాలలోని వాళ్ళందరినీ మేము మాత్రమే మృత్యువుకు ఆహారంగా అప్పచెబుతాం, మాకు మాత్రం మృత్యుదేవత మా దగ్గరికి రాకూడదు. వీళ్ళ కోరిక విని ఆశ్చర్యపోయినటువంటి బ్రహ్మదేవుడు మనస్సులోనే శంకరుని స్మరించుకున్నాడు. స్మరించి, ఓ రాక్షస సోదరులారా, దుర్లభమైన కోరికను మీరు కోరుకున్నారు. లోకంలో మరణం లేకపోవటం అనేది అసంభవం. ఎందుకంటే నేను కూడా శాశ్వతుణ్ణి కాదు, నాకు కూడా మరణం ఉంది. నేను కూడా 100 ఏళ్లే జీవించేది. కాకపోతే ఆ 100 ఏళ్ళు మన 100 ఏళ్ళు కాదు, అనేక సార్లు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ నేను చెప్పాలనుకోవటం లేదు. ఏది నిత్యం కానీ శాశ్వతం కానీ కాదు ఈ లోకంలో. మర్త్యలోకంలో పుట్టినవాడు ఎవడైనా చావాల్సిందే. ఒక్క మృత్యువుకు మృత్యుదేవత అయినటువంటి రుద్రుడు, విష్ణువు తప్ప ఇంక అందరూ పోవలసిన వాళ్ళే. ఎందుకంటే
వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మాలు. అందువల్ల వాళ్ళకి చావు లేదు. లోకానుగ్రహం కోసం వాళ్ళు సగుణ రూపాన్ని ధరించారు. లోకానుగ్రహం. ఆ సగుణ రూపం లేకపోతే మనం ఏం ఉపాసన చేస్తాం? ఏ విగ్రహం చెక్కి గుళ్ళో పెట్టుకుంటాం? ఏ ఫోటో తీసి పూజా మందిరంలో పెట్టుకుంటాం? అందుకని భక్తుల కోసం, మన కోసం వాళ్ళు సగుణ సాకార రూపాన్ని ధరించారు. కాబట్టి మీ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించి ఏ ఏ కారణాల వల్ల మీకు మరణం సంభవిస్తుందో వాటి నుంచి రక్షణ కలిగించేటట్టుగా వరం కోరుకోండి. అంటే మినహాయింపులు, లిమిటేషన్స్ ఉండాలి. హిరణ్యకశిపుడు కూడా గాల్లో చావకూడదు, భూమి మీద చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, ప్రాణం ఉన్నవాడితో చావకూడదు, ప్రాణం లేనివాడితో చావకూడదు, ఎన్నో కోరాడు. మనుషులతో చావకూడదు, మృగాలతో చావకూడదు, దేవతలతో కూడా చావకూడదు, ఇలా కోరుకున్నాడు కదా. గాలిన్ కుంభినిన్ ఆకాశస్థలిన్ అని ఒక పద్యం ఉంది, పోతన గారి పద్యం. కాబట్టి మీరు కూడా కోరుకోండి. మరొక హెచ్చరిక, లోకాన్ని పీడించడం కోసం తపస్సు చేసి వరాలను పొందినా కూడా ఆ ఫలితం మీకు దక్కదు అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. దానికి ఆ రాక్షసులు అన్నారు, సరే బ్రహ్మదేవ కొంచెం ఆలోచించుకొని చెబుతాం అన్నారు. వాళ్ళు ఆలోచించి ముగ్గురు కూడబలుక్కొని సకల సంపత్ సమృద్ధి సహితమైనటువంటి 3 నగరాలని, ఆ 3 నగరాలు 3 లోకాలలో యథేచ్ఛగా సంచరించే వాటిని నిర్మాణం చేయించి మాకు అప్పచెప్పు. మేము వాటిని అధిరోహించి 3 లోకాల్లో యథేచ్ఛగా సంచరిస్తాం. ఇక్కడ లోకాలు 3 అంటే ఊర్ధ్వలోకాలు, భూలోకం, అధోలోకం అని అర్థం. అంటే భూలోకానికి కింద ఉండే లోకాలు పాతాళాది లోకాలు, భూమికి పైన ఉండే స్వర్గాది లోకాలు, ఇవి 3 లోకాలు. అంటే ఉన్న 14 లోకాలని 3 భాగాలుగా చేశారన్నమాట. మరొక నియమం బ్రహ్మదేవ, మధ్యాహ్న కాలంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రయుక్తుడై అభిజిత్ లగ్నంలో ఉండగా మా 3 నగరాలు ఒకే స్థానంలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైనటువంటి శంకరుడు ఎవరి ఊహకు అందనటువంటి గొప్ప రథాన్ని ఎక్కి అచించమైనటువంటి ఒకే ఒక్క బాణంతో మా 3 నగరాలను భేదించుగాక. ఇది వాళ్ళు కోరుకున్నట్టు వరం. 3 నగరాలు ఒకే రేఖలోకి రావాలి. అది కూడా ఎప్పుడు? చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండాలి. అంటే అది పుష్యమాసం అయి ఉండాలి. అభిజిత్ లగ్నంలో ఈ 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి రావాలి. అప్పుడు ఎవరు చంపాలి మమ్మల్ని? శివుడు విచిత్రమైన రథం ఎక్కి రావాలి. ఆ బాణం కూడా అమోఘమైనటువంటి బాణం కావాలి. అప్పుడు మా నాశనం జరుగుతుంది. ఆ నగరాలు ఆకాశంలో నల్లటి మేఘాల మధ్య ఒకదాని మీద ఒకటి ఉండి కంటికి కనిపించకుండా ఉండేటట్టుగా మాకు వరం ఇవ్వు. ఆ 3 పురాలు కలిసి ఒక్కటిగా ఉండి మేము అన్యోన్యంగా కూడా ఉండాలి. మా మధ్య పొరపత్యాలు రాకూడదు. ఎందుకంటే గతంలో అన్నదమ్ముల మధ్య పొరపత్యాలు రావడం వల్ల వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చచ్చారు. అనేక ఉదాహరణలు మనం దేవీ భాగవతంలో చెప్పుకున్నాం. సుందోపు సుందుల కథ. ఈ విధంగా ప్రార్థించి తారకాక్షుడు బంగారపు నగరాన్ని, కమలాక్షుడు వెండి నగరాన్ని, విద్యున్మాలి ఇనప నగరాన్ని కోరుకున్నారు. 3 లోహాలతో నిర్మించబడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుడు శంకరుణ్ణి స్మరణ చేసి మయబ్రహ్మని ఆహ్వానించాడు. రాక్షస శిల్పివాడు.
ఈ ముగ్గురు కోరుకున్నట్లుగా 3 నగరాలు నిర్మాణం చేసి ఇవ్వమని ఆజ్ఞాపించి అంతర్ధానమైపోయినాడు. మయుడు తన యొక్క శిల్ప చాతుర్యాన్ని ఉపయోగించి కల్పవృక్షాలతోటి, ఏనుగులతోటి, గుర్రాలతోటి, దివ్యమైనటువంటి మణిస్థగితమైనటువంటి నానా ప్రాసాద విరాజితమైనటువంటి సూర్యమండల సంకాశమైనటువంటి పద్మరాగ సమాకీర్ణమైనటువంటి వాపి కూప తటాకాది శోభితమైనటువంటి, వాపి అంటే బావులు, కోపం అంటే కొంచెం పెద్దది, తటాకం అంటే చెరువు, అలాగే నందనవన సమానమైనటువంటి ఉద్యానవన శోభితమైనటువంటి మత్త మాతంగ తురంగ రథ శిబిక అలంకృతమైనటువంటి 3 నగరాలను నిర్మాణం చేయించి అసురులకిచ్చి ఒప్పజెప్పారు బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞానం ప్రకారం. ఆ 3 నగరాల్లో రుద్రాలయం, అగ్నిహోత్రశాల, వేదాధ్యయనం చేయటానికి పాఠశాల, గోశాల ఇవన్నీ ఉన్నాయి. చూసారా? వేదశాస్త్ర విశారదులైనటువంటి బ్రాహ్మణులు, శ్రౌత స్మార్త కర్మల తత్వాన్ని తెలుసుకున్నటువంటి స్వధర్మ నిరతులైనటువంటి బ్రాహ్మణోత్తములు, అగ్నిహోత్ర నిరతులైనటువంటి అహితాగ్నులు భార్యా బిడ్డలతోటి చేరి ఆ 3 నగరాల్లో సుఖంగా ఉంటున్నారు. వేద శాస్త్ర పురాణాల్లో చెప్పబడినటువంటి సర్వధర్మాలని ఆచరించే ప్రజలతోటి ఆ 3 నగరాలు నిండి ఉన్నాయి. ఇక్కడే ధార్మికత చెడల, వాళ్ళు రాక్షస ప్రవృత్తిలో ఉన్నా కూడా వేదాధ్యయనం కానీ, గోశాలలు కానీ, యజ్ఞయాగాది కర్మలు చేసే బ్రాహ్మణోత్తములు కానీ వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే ఆ 3 నగరాల్లో నివసించే ప్రజలకి ఎటువంటి లోటు రాకుండా ఆ పురాలను పరిపాలిస్తున్నారు ఈ అసురులు 3. కానీ దేవతలను మాత్రం ధిక్కరించి వాళ్ళను మాత్రం పీడిస్తున్నారు. ఇది వాళ్ళ దగ్గర ఉండే మాయరోగం. ఎందుకంటే వాళ్ళు దాయాదులు, వాళ్ళు పడరు, వాళ్ళంటే వాళ్ళకు పడదు. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ త్రిపురాసుల యొక్క తేజస్సు ముందు వెలవెలబోయినటువంటి దేవతలు వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థించారో రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ కథ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఇంకా ఈ మోహనవాణి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కనీసం 10 మంది బంధుమిత్రులకి ఈ వీడియోని పంచండి అని మిమ్మల్ని కోరుకుంటూ, ఆ పరమేశ్వరుడు మనందరినీ చల్లగా చూచుగాక పార్వతీ సహితుడై అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.